కడపలో నిర్వహించే మహానాడును టీడీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మాజీ సీఎం జగన్ జిల్లా కావడం, సీమలో గతంలో ఎన్నడూ లేని విధంగా 45 అసెంబ్లీ స్థానాలను కూటమి గెలుచుకోవడం, ఇక అన్నింటినీ మించి ఉమ్మడి కడప జిల్లాలో 7 స్థానాల్లో టీడీపీ కూటమి విజయంతో గతానికి భిన్నంగా ఈసారి కడపలో మహానాడును అత్యంత ప్రతిష్టాత్మకంగా జరపాలని కూడా భావిస్తున్నారు. ఇక సభ ఏర్పాట్లకు సంబంధించిన పూర్తి సమాచారం కడప సభా ప్రాంగణం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డికి తెలుసుకుందాం. శ్రీనివాస్, విజయదుర్గ కడప మహానాడుకు సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు టీడీపీ నేతలు. ఈసారి రాష్ట్రంలో జరిగిన మహానాడులతో పోల్చుకుంటే, గతంలో జరిగిన మహానాడులతో పోల్చుకుంటే ఇప్పుడు కడపలో జరిగే మహానాడు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాటికి భిన్నంగా మహానాడు ఏవైతే గతంలో జరిగినాయో వాటికి భిన్నంగా చేయాలని చెప్పారు. అలాగే కూడా గత 10 రోజులుగా మనం చూస్తున్నాము, ఈ ఏర్పాట్ల విషయంలో కూడా చాలా ప్రత్యేకతగా ఉన్నాయి. గతంతో పోల్చిన మహానాడులన్నింటిలో కూడా ఈ ఏర్పాట్లో కూడా డిఫరెంట్ అనేది మనం చూస్తున్నాము. గత 2 రోజులకు కూడా చూస్తున్నాము, చాలా డిఫరెంట్గా చేస్తున్నారు. ఈ మహానాడుకు సంబంధించి నైటే ఇక్కడ రాత్రి సీఎం చంద్రబాబు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు రాత్రి చేరుకున్నారు కడపకి. ఇక్కడ నుంచి ఇక్కడ మనం పక్కనే చూడొచ్చు, సీఎం చంద్రబాబు నారా లోకేష్ గారు ఉన్న వింగ్ ఇక్కడ చూడొచ్చు. వాళ్ళకి సపరేట్గా చేశారు. ఈ గేట్ నుంచి విఐపి గేటు ఇక్కడ నుంచి చూడొచ్చు, ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం బస్సుల్లో ఇక్కడ ఏర్పాటు చేసి బయటకి ఎక్కడికి లేకుండా ఇక్కడనే మొత్తం ఏర్పాటు 2 బస్సులు వేరువేరుగా చేసి ఇద్దరికి రెసిడెన్సీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడే బస్సులోనే బస్సు చేయడం జరిగింది రాత్రి. చూడొచ్చు, ఇప్పుడు పొద్దున్నే హడావుడి చూడొచ్చు. మొత్తం టీడీపీ శ్రేణులు కావచ్చు, మొత్తం వర్క్లు చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడు మన దగ్గర మొదటి నుంచి టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి మొదటి నుంచి కూడా పనులు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు చివరి దర్శకులు కూడా మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు, మరి కాసేపట్లో మీటింగ్లు కూడా సమావేశం అవుతాయి. పర్యవేక్షకులు పనులు వేగంగా ఇప్పటి వరకు జరిగించిన టీడీపీ రామ్ గోపాల్ రెడ్డితో మాట్లాడదాం. ఎటు జరుగుతుందని చెప్పండి. దాదాపుగా పనులన్నీ కూడా పూర్తి కావడం జరిగింది. ప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున ఉదయం 5 గంటల నుంచే ప్రతినిధులందరూ కూడా రావడం జరుగుతుంది. వాళ్ళందరూ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అందరినీ కూడా ప్రతినిధుల మహాసభకు పంపడం జరుగుతుంది. కొంత వర్షంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురున్నప్పుడు కూడా వాటన్నిటిని కూడా అధిగమించి ఖచ్చితంగా ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేదానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. పోలీసుల సహాయ సహకారాలతో, అంతేవిధంగా దాదాపు 1000 మంది వాలంటీర్ టీంని ఏర్పాటు చేసి ఎవరికైనా వచ్చిన వారికి ఎవరికి కూడా అసౌకర్యం కలగకోకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రతినిధులందరికీ కూడా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనాలు, సాయంత్రం భోజనాలు, స్నాక్స్, మంచినీటి వసతి కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు 10:30కు ప్రతినిధుల మహాసభ గౌరవ చంద్రబాబు నాయుడు గారు నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించి ఆ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈరోజు వివిధ అంశాలపైన చర్చా కార్యక్రమాలు ఉంటాయి. అంటే రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధి, వీటన్నిటిని పైన చర్చా కార్యక్రమాలు ఉంటాయి. వాటన్నింటిని కూడా పూర్తి చేయడం జరిగింది. అంతేకాకుండా 27, 28 ప్రతినిధుల మహాసభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి కావడం జరిగింది. 29వ తేదీ బహిరంగ సభ కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. చూసాం మనం టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి చెప్పిన ప్రకారం అయితే కన్నా ఈ 2 రోజుల్లో ప్రతినిధుల సమావేశము దాదాపు రేపు 23,000 మంది దాకా అంచనా వేశారు ప్రతినిధులు. సో ఒక్కసారి ఒక 1 మినిట్ టీడీపీ సీనియర్ నేత చెప్పు. ఈరోజు కడప గడ్డపై తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మహానాడు నిర్వహించిన మొదటిసారి ఈరోజు ఒక చారిత్రాత్మక ఘట్టంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఫీల్ అవుతున్నారు. ఈరోజు కడప పట్టణమే కాదు, కడప జిల్లా మొత్తం ఇటు చిత్తూరు ఈ ప్రాంతాలు, ఇటు నెల్లూరు కానీ, ఒంగోలు కానీ, ఈ పక్క నుంచి వచ్చే అనంతపురం కానీ, కర్నూలు కానీ మొత్తం పశుమయమైంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 94 స్ట్రైక్ రేట్తో ఈరోజు 164 సీట్లతో ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చింది. దానికి సంబంధించి ఈరోజు మేము చేసుకుంటున్న దాంట్లో మెయిన్గా కార్యకర్తల తీర్మానం ఒకటి, అదేవిధంగా 6 అంశాలపైన, యువగలం పైన నారా లోకేష్ గారి భవిష్యత్తు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఏ పాత్ర పోషిస్తారో దాని మీద కూడా కార్యకర్తలు ఉత్కంఠ నెలకొనింది. దాంతోపాటు జాతీయ అధ్యక్షుడు ఎన్నిక కూడా ఉంది. దాంతోపాటు కార్యకర్తలకు ఈసారి పెద్దపేట వేస్తున్నామనే సంకేతాలు కూడా ఈ మహానాడు ద్వారా, వేదిక ద్వారా ప్రజలకు తెలుస్తుంది. చూసాం మనం టీడీపీ నేతలు చెప్పే ప్రకారం ఈ రోజు రేపు ఎలాంటి కార్యక్రమాలు మొత్తం దాదాపు 23,000 మంది ప్రతినిధులతో సమావేశం జరుగుతాయి. కొన్ని తీర్మానాలు కూడా చేస్తారు. సో మొత్తం మీద అయితే ఈ రోజు 10:30, 11 మధ్య స్టార్ట్ అవుతుంది. సీఎం చంద్రబాబు పక్కనే బస్ చేశారు కాబట్టి వేదిక పైకి వస్తారు, స్టార్ట్ అవుతుంది. ఈ రోజు జరిగే కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు రేపు జరిగే కార్యక్రమాలు అన్ని కూడా ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. వీడియో జర్నలిస్ట్ వీరనారాయణతో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కడప మహానాడు ప్రాంగణం.